సంభవం అధ్యాయం 1 ఈ మలయాళం మూవీ జియో హాట్‌స్టార్ లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా కంప్లీట్ గా టైం లూప్ కాన్సెప్ట్ మీద అయితే నడుస్తుంది. మూవీ ఎలా ఉందంటే నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకు నచ్చిందో ఇప్పుడు డీటెయిల్ రివ్యూలో చూద్దాం. ఇలాంటి హానెస్ట్ మూవీ రివ్యూస్ కావాలంటే సినిమా పట్ల ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక్కడ ఇలా లేకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. సంభవం అధ్యాయం 1 అంటే ఒక సంఘటన ఎక్కడ స్టార్ట్ అయిందో మళ్ళీ అదే పాయింట్ కి తిరిగి రావడం. స్టోరీ ఏంటంటే కేరళ తమిళనాడు బోర్డర్ లో ఉన్న ఒక మిస్టీరియస్ ఫారెస్ట్ లో జరుగుతుంది. ఒక పోలీస్ ఆఫీసర్ మిస్సింగ్ అవడంతో ముగ్గురు కేరళ పోలీస్ ఆఫీసర్స్ ఆ ఫారెస్ట్ లో ఇన్వెస్టిగేషన్ కోసం వెళ్తారు. కానీ అక్కడ ఏదో జరుగుతుందని వాళ్ళకి అర్థమవుతుంది. అక్కడ ఏదో టైం లూప్ లాగా అనిపించే ఇన్సిడెంట్స్ అయితే ఒక పోలీస్ ఆఫీసర్ అయితే కనుక్కుంటాడు. రియాలిటీ కన్ఫ్యూజ్ అయ్యే సిచ్యువేషన్స్ వల్ల స్లోగా వాళ్ళకి అర్థమవుతుంది అక్కడ ఏదో పెద్ద సీక్రెట్ ఉందని వాళ్ళకి అర్థమవుతుంది. ఆ సీక్రెట్స్ ఏంటి, ఫారెస్ట్ నుంచి బయటకు వచ్చారా లేదా, అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వచ్చరికి ఇలాంటి టైం లూప్ మిస్టీరియస్ స్టోరీస్ లో స్క్రీన్ ప్లే చాలా ఇంపార్టెంట్. ఈ సినిమాలో డైరెక్టర్ స్క్రీన్ ప్లే ని చాలా గ్రిప్పింగ్ గా హ్యాండిల్ చేశారు. సినిమాలో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అయితే ఉంటాయి, మనం అసలు ఇది గెస్ చేయలేము. ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి అయితే తీసుకెళ్తాయి. అండ్ సినిమాటోగ్రఫీ గురించి చెప్పాలంటే ఆల్మోస్ట్ సింగిల్ లొకేషన్ అయిన ఫారెస్ట్ అయితే సింపుల్ అట్మాస్ఫియర్ గా చూపించారు. అండ్ మ్యూజిక్ అండ్ బీజిఎం ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే టెన్షన్ అయితే ఇంకా పెంచుతుంది. ఇలాంటి టైం లూప్ కాన్సెప్ట్స్ కి అయితే బీజిఎం అయితే చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆడియన్స్ ని అయితే ఎంగేజ్ చేయాలి కాబట్టి. ఇంకో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే సాంగ్స్ లేవు, సో థ్రిల్లర్ ఫ్లో ఎక్కడ బ్రేక్ అవ్వకుండా ఉంటుంది ఈ సినిమా. అండ్ మెయిన్లీ డాక్టర్ పెర్ఫార్మెన్స్ విషయానికి వచ్చరికి చాలా ఇంటెన్స్ అండ్ న్యాచురల్ గా అయితే చేశారు. ఇంకా సపోర్టింగ్ క్యాస్ట్ కూడా బాగా పెర్ఫార్మ్ చేశారు. నెగిటివ్స్ ఏంటంటే ఇలాంటి టైం బేస్డ్ థ్రిల్లర్స్ లో కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉండడం న్యాచురల్, ఎందుకంటే కొన్ని సీన్స్ లో క్లారిటీ అనేది ఇమీడియట్ గా రాదు, ఎందుకంటే కొన్ని క్యారెక్టర్స్ కి ప్రాపర్ జస్టిఫికేషన్ అనేది అనిపించదు. ఇంకా కొన్ని ప్లాట్ పాయింట్స్ అయితే ఓపెన్ గా వదిలేశారని చెప్పాలి. మేబీ సీక్వెల్ కోసం అయితే అనిపిస్తుంది. కానీ ఆనెస్ట్లీ చెప్పాలంటే మేజర్ నెగిటివ్స్ అయితే ఏం పెద్దగా అయితే నాకు అనిపించలేదు. ఓవరాల్ గా చెప్పాలంటే ఈ సినిమా ఒక సాలిడ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. టైం లూప్ కాన్సెప్ట్ ఇష్టం ఉన్న వాళ్ళకైతే డెఫినెట్ గా నచ్చింది. ఫ్యామిలీతో కూడా కంఫర్టబుల్ గా చూసేయచ్చు. ఈ వీకెండ్ కి పర్ఫెక్ట్ థ్రిల్లర్ నా సజెషన్ ఈ మూవీ. ఫైనల్ గా ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 3.5 out of 5. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి కంటెంట్ కోసం సినిమా పట్ల ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.